అందరికీ మరణాత. సిలువ వేయడం అనేది ఒక క్రూరమైన, అస్వాభావికమైన, అసహజమైన, అనాగరికమైన, ఆటవికమైన శిక్ష. సిలువ మరణం అంటే ఎంతగానో మనుష్యులు భయపడతారు. యేసుక్రీస్తు సిలువపై మరణించకపోతే, ఆ రుధిర ధార స్రవించకపోతే మానవ జీవితానికి రక్షణ లేదు. సిలువ ఎల్లలు లేని మానవ రక్షణకు నాంది. పాప ప్రక్షాళనకు ప్రథమ బీజం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తమే. సిలువ ప్రపంచ మానవ చరిత్రను ప్రభావితం చేసింది. సిలువ మానవ రక్షణ రేఖలను విశ్వవ్యాప్తం చేసింది. ముక్తి మార్గానికి మార్గదర్శకమైంది. విశ్వవ్యాప్త మానవ బంధాలను ఏకం చేసింది కూడా సిలువయే. విభిన్న భాషల, వర్గాల, దేశాల, జాతుల ప్రజలను ఏకతాటిని నడుపుతుంది సిలువయే. సిలువ దగ్గరే మానవ జాతి విమోచన ప్రారంభమైంది. సిలువ దగ్గరే మానవ జాతిని విమోచించడానికి దేవుని ప్రణాళిక యొక్క జ్ఞానం ప్రదర్శింపబడింది. సిలువ దగ్గరే మానవుని ఘోర పాపాల పట్ల దేవుని హృదయంలో పేరుకుపోయిన ఆయన న్యాయకోపం చల్లార్చబడింది. సిలువ దగ్గరే తన కుమారుని సైతం మన కొరకు త్యాగం చేసిన ఆయన ప్రేమ వెల్లడైంది. సిలువ దగ్గరే పాపాత్ములను సహించే ఆయన శాంత స్వభావం వెల్లడైంది. సిలువ దగ్గరే మరణమును, అంధకారమును, పాపమును జయించగల ఆయన శక్తి వెల్లడైంది. అందువలననే యేసుక్రీస్తు యొక్క సిలువ క్రైస్తవ విశ్వాస జీవితానికి కేంద్రస్థానంగా మారింది. క్రైస్తవ విశ్వాసి యొక్క పరిశుద్ధత, నిరీక్షణ, ప్రేమ, నీతి, సహనం, ఓదార్పు ఇవన్నీ సిలువ నుండే జనించాయి. అందుచేత అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అని పలికారు. సిలువ దగ్గర మాత్రమే మానవుడు, దేవుడు సంధి చేయబడగలరు. సిలువను గురించి ధ్యానం చేయటానికి సంఘ పితరులైన వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కాలాన్ని లెంట్ కాలము అని సంబోధిస్తారు. లెంట్ అనేది లెంగ్టన్ అనే ఒక ఆంగ్లో సాక్సన్ పదం నుండి వచ్చింది. లెంగ్టన్ అనే మాటకు చీల్చుట, పగులగొట్టుట, చిగుర్చుటకు ఆరంభము అనే అర్థాలున్నాయి. చెట్లు ఆకులు రాల్చిన తరువాత వసంతకాలంలో మళ్ళీ చిగురించడానికి సిద్ధమవుతాయి. విశ్వాసులు కూడా ఆధ్యాత్మికంగా చిగురించడానికి తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, లోపాలను దేవుని కృపతో సరిచేసుకుంటూ, దేవునిలో స్థిరంగా కొనసాగడానికి తమ్మును తాము పునఃప్రతిష్ఠ చేసుకునే సమయమే ఈ సిలువ ధ్యాన కాలం. నిజానికి ఈ లెంట్ కాలం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ఒక పండుగగా జరుపుకోవడానికి, ప్రార్థన, ఉపవాసం మరియు దైవ ధ్యానం ద్వారా సిద్ధపడడానికి సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక సమయం. క్రైస్తవ లిటర్జికల్ క్యాలెండర్లో 2వ శతాబ్దానికంటే ముందుగానే చేర్చబడింది ఈ లెంట్ అనేటువంటి ఎలిమెంట్. ఈ లెంట్ ఆచరణ అనేది అనేక శతాబ్దాలుగా ఆర్థడాక్స్, క్యాథలిక్, లూథరన్, ఆంగ్లికన్ మరియు ఎపిస్కోపల్ చర్చెస్లో కొనసాగుతూ వస్తోంది. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రను చదివినట్లయితే ఈ సంఘ చరిత్రలో అనేకమైన ఆటుపోట్లు, చీలికలు, మానవులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం, రాజ్యాల పతనం, నవీన రాజ్యాల స్థాపన వంటి అనేకమైన విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఆది కాలము నుండి లెంట్ ఆచరణలో ఉన్నటువంటి ప్రభావంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇవాంజలికల్ చర్చెస్ వారు కూడా లెంట్ యొక్క ఉపయోగాన్ని గ్రహించి ఆచరించడం ప్రారంభిస్తున్నారు. క్రీస్తు శకం 130 నుండి 200 సంవత్సరాల మధ్యలో జీవించిన సెయింట్ ఐరేనియస్ అనే భక్తుడు పోపు సెయింట్ విక్టర్ గారికి ఓ ఉత్తరాన్ని రాశారు. ఆ ఉత్తరంలో లెంట్ ఆచరణ ఏ విధంగా, ఎన్ని దినాలు కొనసాగించాలి అనే దాన్ని గురించి విచారించాడట. ఈ విధంగా అతడు తన ఉత్తరంలో లెంటు ఆచరణను గూర్చి ప్రస్తావించడాన్ని బట్టి 2వ శతాబ్దం నుండి కూడా ఈ లెంట్ ఆచరణ ఉండేది అనేది చరిత్రకారుల అభిప్రాయం. చరిత్రకారులందరూ క్రీస్తు శకం 325వ సంవత్సరంలో జరిగిన నైసియా కౌన్సిల్లోనే లెంట్ అనేది
40 దినాల పాటు ఆచరించాలి అనేది నిర్ణయింపబడిందని బలంగా నమ్ముతారు. ప్రారంభ దినాలలో ఈస్టర్ పండుగ తరువాత బాప్తిస్మం పొందడానికి సిద్ధపడేటువంటి విశ్వాసులు మాత్రమే ఈ లెంట్ ఆచరించేవారు. రాను రాను క్రైస్తవులైన వారు అనేకులు ఆధ్యాత్మికంగా బలపరచబడ్డానికి ఈ లెంటు ఆచరణను కొనసాగించడం ప్రారంభించారు. క్రీస్తు శకం 509 నుండి 604 సంవత్సరాల మధ్య జీవించిన పోప్ గ్రెగరీ ఆదివారాలు మినహాయించి భస్మ బుధవారంతో మొదలయ్యే 46 దినాల లెంటును క్రమబద్ధీకరించారు. క్రైస్తవులు ఈ లెంటును అనగా శిలువ ధ్యాన కాలాన్ని ఎందుకు ఆచరించాలి? క్రీస్తు శ్రమానుభవాల యొక్క నిజమైన భావాన్ని క్రైస్తవులు మరియు క్రైస్తవేతరులు తెలుసుకోవడానికి ఈ శిలువ ధ్యానాలు ఎంతగానో దోహదపడతాయి. ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తున్న వారిని తృప్తిపరచడానికి సమృద్ధి అయిన దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని అందించగలం. శిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన సంగతులు ఎప్పటికీ ఆసక్తికరమైన అంశాలే. అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తు శిలువను గూర్చి అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు, గలిబిలి చెందుతున్నారు. కావున ఈ శిలువ ధ్యానాలు అనేవి క్రైస్తవులకు యేసుక్రీస్తు శిలువను గూర్చినటువంటి వాస్తవాలను స్పష్టంగా తెలియజేస్తాయి. ఆధ్యాత్మిక కలుషిత వాతావరణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి శిలువ ధ్యానాలు ఎంతో అత్యవసరం కూడా. శిలువ ధ్యానాల ద్వారా క్రీస్తును గూర్చినటువంటి మరింత గొప్ప అవగాహనతో క్రైస్తవులైన వారు మేల్కొల్పు పొందుతారు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గూర్చిన సత్యాలు ఎంత ధ్యానించినా అవి మనకు విసుగు పుట్టించవు. యేసుక్రీస్తు శిలువ శ్రమలను ఎందుకు ధ్యానించాలి అంటే విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక నేటి పరిస్థితులు, భవిష్యత్ పరిస్థితులు కూడా శిలువను అర్థం చేసుకోవడంలోనూ, అనుసరించడంలోనూ, అన్వయించుకోవడంలోనూ ఆధారపడి ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మరియు పునరుద్ధానం ఈ రెండు ప్రపంచ విశ్వాస జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. యేసుక్రీస్తు వారు శిలువపై మరణించడం అనేది ఒక మహాయజ్ఞం. విశ్వవ్యాప్త క్రైస్తవ విశ్వాసులకు శిలువ అనేది ఒక రక్షణ చిహ్నం. పాప విముక్తికి ఇది పరమ పవిత్ర మార్గదర్శనం కూడా. శిలువ విలువ ఎరిగిన వారికి, శిలువ శ్రమను మనోగతంగా అనుభవించిన వారికి మనోక్షాళనతో పాటుగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. శిలువ ధ్యాన ఉపవాస దీక్ష అనేది నియతి గల జీవితానికి ఒక మార్గదర్శి. శిలువ దర్శనమే సర్వపాపహరణం, శిలువ ధ్యానమే సర్వరక్షణ ప్రోక్షణం. శిలువ సర్వ సామాజిక జీవితానికి వెలుగు. నిజానికి ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు శిలువను గూర్చి ధ్యానించాల్సిందే. శిలువలో ప్రవహించిన రక్తం ద్వారా విమోచింపబడ్డామని గ్రహించిన మనం అక్కడితో ఆగక ప్రతిరోజు శిలువ వైపు చూస్తూ మన పాప స్వభావాన్ని పరిశుద్ధపరచుకోవటం అనేది ఎంతో అవసరం. మొదటి శతాబ్దంలో శిలువను గూర్చినటువంటి బోధనే క్రైస్తవ సంఘం యొక్క సువార్తగా బోధించేవారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23, 31, 36 వచనాలు చూడండి. ఈ సువార్త మతాచారాలతో నిండిన జీవిత స్వరూపాన్ని భక్తి యొక్క ఆధ్యాత్మిక స్వరూపానికి మార్చింది. మారు మనస్సు, పాపక్షమాపణ, నిత్య జీవము ఇవే భక్తి యొక్క నిజమైన శ్రేష్టమైన ఫలాలు అని శిలువ ధ్యానం చూపింది. ఈ విధమైనటువంటి మార్పును కోరి క్రైస్తవ సంఘం ఈ శిలువ ధ్యాన కాలాన్ని ఏర్పరిచింది. ఈ 40 దినాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువను గూర్చి మాత్రమే బోధిస్తారు. తద్వారా దైవ కుమారుని మరణం మరియు పునరుద్ధానం అనేవి ప్రతి విశ్వాసి యొక్క రక్షణకు ఆధారం అనే విషయం వెల్లడవుతుంది. ఈ సువార్త అనేక మందిలో రక్షణ యొక్క ఆపేక్షను కలిగిస్తుంది, రక్షింపబడినటువంటి వారిని పునరుద్ధరిస్తుంది. ఈ కాలమంతా యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలను మానవ పాప విమోచన కొరకైనటువంటి కార్యముగా ప్రజలకు తెలియజేయాలి. మారు మనస్సు, విశ్వాస జీవితం లేనటువంటి అనేక మందిని క్రీస్తు ప్రభువుని ప్రేమలోనికి ఆహ్వానించాలి. ప్రజలను వారి రక్షణ కొరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు చేపట్టినటువంటి మహోన్నతమైన ప్రాయశ్చిత్త శిక్షను గూర్చి వివరించడమే, దేవుని తట్టు త్రిప్పడమే ఈ శిలువ ధ్యానం యొక్క ఉద్దేశం. క్రీస్తు మన కొరకు పొందిన శ్రమలను ధ్యానం చేయకుండా
వాటిని గురించి లోతుగా తెలుసుకోకుండా ఆయన పునరుద్ధాన శక్తిని ఆస్వాదించలేం. కనుక ఈ దినాలలో ఎవరికి వారే ప్రార్థనలో సిద్ధపడడానికి, విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, యేసు ప్రభు యొక్క శ్రమలు మరియు పునరుద్ధానాన్ని గుర్చినటువంటి సంగతులను ధ్యానించడానికి మంచి అవకాశంగా ఈ శిలువ ధ్యాన కాలాన్ని స్వీకరించవచ్చు.